ఈరోజు కేఎల్ యూనివర్సిటీలో 2026కి 100% ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ జరపడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ మాకు 20 ఇయర్స్ నుంచి లెగసీ. 100% ప్లేస్మెంట్ అనేది ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి మేము ఒక ప్రాసెస్గా తీసుకొస్తూ మా ఎకో సిస్టమ్కి అవుట్కమ్గా ఫీల్ అవుతూ ప్లేస్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది. దీంట్లో ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ని దీంట్లో చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ఒక 20% పీపుల్ అవుతారంటే ప్లేస్మెంట్ చేస్తూ బయటకు కూడా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్కి ఆల్మోస్ట్ 800 మెంబర్స్ ప్లస్ స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడం జరిగింది. ఇవాళ 6,500 కన్నా 6,600 ప్లస్ ఇవాళ ప్లేస్మెంట్ ఆఫర్సు, అలాగే 4,500 ఇండివిజువల్ ప్లేస్మెంట్స్, హైయెస్ట్ ప్యాకేజ్ 81 lakhs, అలాగే 4,450 కంపెనీస్ విజిట్ చేయడం జరిగింది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసరికి 7.25 రావడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో మేము ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 5 years నుంచి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ప్రొడక్ట్ కంపెనీస్ అవనండి, సర్వీస్ ఇండస్ట్రీ కంపెనీస్ అవనండి, ఏఏ కంపెనీస్ అవనండి, నెట్వర్క్ సెక్యూరిటీ కంపెనీస్ అవనండి, అలాగే కోర్ కంపెనీస్ అవనండి క్యాంపస్ రావడం జరిగింది. సో దీని అందరికీ మేజర్ రీజన్ ఏంటంటే మనం ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేసి ఇండస్ట్రీ తోటి అలైన్ అయ్యి 100% కనెక్టివిటీ పెట్టుకుని ఇవాళ ఒక 80 పైన ఇండస్ట్రీ సెంటర్స్ ఇక్కడ క్యాంపస్లో ఉంటూ, అలాగే 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ క్యాంపస్లో ఉంటూ, అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆల్మోస్ట్ 30 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ డిఫరెంట్ క్యాంపస్లు ఇక్కడ ఉంటూ అకాడమీ ఇయర్స్ని స్టార్ట్ చేసి వీళ్ళతో పాటు మనం స్కిల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇవాళ ఆ స్కిల్లింగ్ డివిజన్ ద్వారా గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేయడం జరుగుతుంది. ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఏమవుతున్నాయంటే ఆల్మోస్ట్ 20,000 ప్లస్ స్టూడెంట్స్ 20,000 ప్లస్ గ్లోబల్ సర్టిఫికేషన్స్ మనం చేయడం జరిగింది. ఇవాళ అనేది రావడం 2 years నుంచి కూడా అందరూ వరి అవడం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది. మార్కెట్ ఏం అవదండి, రోల్స్ మారుతాయి, రోల్స్ మారడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రెడిషనల్ మోడల్లో ఉన్న సర్వీస్ ఇండస్ట్రీ నుంచి అవనండి, ప్రొడక్ట్ ఇండస్ట్రీ నుంచి కానివ్వండి, యూజ్ చేసుకోవడం మేజర్ రీజన్ కాబట్టి అందరినీ ఆ ఓరియంటేషన్లో డైరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ స్కిల్లింగ్ సెంటర్స్ ఆల్రెడీ దాన్ని ఐడెంటిఫై చేసి ఒక 2 years బ్యాక్ నుంచి కూడా దాన్ని కన్వర్ట్ చేసుకుంటూ వచ్చి అందరినీ ఆ మోడల్స్లోకి తీసుకొచ్చి హైయెస్ట్ ప్యాకేజెస్ రావడానికి సక్సెస్ఫుల్గా మా మోడల్ వర్కౌట్ చేయడం జరిగింది. దానివల్ల ఇవాళ ఆల్మోస్ట్ 150 మెంబర్స్కి మోర్ దెన్ 20 lakhs ప్యాకేజు, మోర్ దెన్ 2,000 మెంబర్స్కి మోర్ దెన్ 10 lakhs ప్యాకేజు, అలాగే 5 lakhs అయితే మోర్ దెన్ 4,000 స్టూడెంట్స్కి రావడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ వేలో జరుగుతూ ఉంటుంది. అలాగే థర్డ్ ఇయర్లో కూడా ఆల్మోస్ట్ 150 మెంబర్స్ హైయెస్ట్ ప్యాకేజెస్లో ఆల్రెడీ ప్లేస్ అయి ఉన్నారు. అలాగే ఈ మోడల్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి రోల్స్ అయితే అవసరం ఉంటాయో వాటిలన్నిటికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అకాడమిక్ కరికులంని అలైన్ చేసుకుంటూ ఇండస్ట్రీకి ఉన్న ట్రెండ్ టెక్నాలజీని దాంట్లో ఇంకల్కేట్ చేసి దానికి టాపప్గా స్కిల్లింగ్ ఇవ్వడం, అలాగే స్కిల్లింగ్తో పాటు కమ్యూనికేషన్స్ అవనండి, ఫారిన్ లాంగ్వేజ్ అవనండి ఇవ్వడం వల్ల ఇవాళ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్లో కూడా మనం ముందుకు దూసుకెళ్ళి ఇవాళ అన్ని కంట్రీస్లోనూ కూడా మన స్టూడెంట్స్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ మా యూనివర్సిటీ నేషనల్ వైడ్ ప్లేస్మెంట్స్తో పాటు ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్లో కూడా ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ 5 years బ్యాక్ ఎంటర్ అయినా ఇవాళ సక్సెస్ఫుల్గా ఒక మంచి అచీవ్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీని అంతటికీ రీజన్ అయిన మా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్లేస్మెంట్స్ ఎలా అవనండి, స్కిల్లింగ్ డివిజన్ అవనండి, అకాడమిక్ డివిజన్స్ అవనండి, బ్యాక్గ్రౌండ్లో బేసిక్గా ఫ్యాకల్టీ అందరూ కూడా వాళ్ళని ట్రైన్ చేయడం, స్కిల్లింగ్ ఫ్యాకల్టీ అందరూ కూడా వాళ్ళ స్కిల్లింగ్ ఇవ్వడం జరిగింది. దీని మేనేజ్మెంట్ విజను, అలాగే హెచ్ఓడీస్ డైరెక్షన్స్, అలాగే ప్రిన్సిపల్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ యొక్క కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టంలో ఈ ఎకో సిస్టము సక్సెస్ఫుల్గా అందరికీ కూడా ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. దీని సందర్భంగా ఈ స్టూడెంట్స్కి అలాగే వాళ్ళ పేరెంట్స్కి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ దీని అందరికీ సహకరించిన ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్కి, అలాగే మేనేజ్మెంట్కి, అలాగే ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేటర్కి, అలాగే అకాడమిక్ అండ్ స్కిల్లింగ్ డివిజన్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డెఫినెట్గా ఈ రెసిషన్ పీరియడ్లో ఇంత సక్సెస్ఫుల్గా చేయడం అనేది ఒక సక్సెస్ఫుల్ మోడల్గా ఎకో సిస్టమ్ కాబట్టి దాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా మేము ముందున్నాం మోడల్స్ని తీసుకురావడంలో. ఏఐని డెఫినెట్గా మేము ఛాలెంజ్ చేస్తూ రెసిషన్కి ఇంపాక్ట్ కాదు అని ప్రూవ్ చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్ కూడా ఎందుకన్నా బెస్ట్గా మేము మోడల్స్లో ప్లేస్ చేయడానికి రెడీగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
it's a great achievement to be part of this and this placement success meet. I've been part of this placement success meet for KL University for years now, and I'm super happy to come back again and again, time and again, year on year. I'm coming back, and I think I really want to congratulate the parents, the students, and more than that, I think the faculty, the leadership team here who has a vision. I mean, this is possible only because the university leadership has a vision, which is because they can envision what is going to happen in the future. Like the leaders here are talking about AI. Even a lot of leaders are still not talking about AI. They really don't know. They're only waiting and watching what is going to happen in the future. But the leaders here already know how to deal with the situations outside. And only because of that, the entire uh, because of it, the success has been achieved by this university. I congratulate, wholeheartedly congratulate, and I want to maintain this entire relationship with the university and keep bringing back a lot more education, lot more insights from what is happening in the industry. Have the upskill the students and have them be ready for what is outside. And thank you so much, sirs, and thank you so much for this opportunity. 2026 సంవత్సరానికి ప్లేస్మెంట్ సక్సెస్ మీటు కేఎల్ యూనివర్సిటీలో జరుపుకుంటున్నామండి. ఈ ప్రస్థానం 2004 సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యి 2026 సంవత్సరానికి రావడం జరిగింది. ఈ స్పాన్ ఆఫ్ 22 ఇయర్స్ అంటే 2 డికేడ్స్గా మేము ప్లేస్మెంట్స్లో తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లల్ని కానివ్వండి సాటిస్ఫాక్షన్గా ఉంచుతూ వాళ్ళ యొక్క కళల్ని నిజం చేస్తూ ప్రతి సంవత్సరం ప్లేస్మెంట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటా 450 ప్లేస్మెంట్స్తో స్టార్ట్ అయిన మా ప్రయాణం ఇవాళ ఆల్మోస్ట్ 6400 ప్లేస్మెంట్స్కి మేము రీచ్ అవ్వగలిగాము. అలాగే ఒక 50 కంపెనీలతో స్టార్ట్ అయిన మా ప్రయాణం 2004లో ఇవాళ 450 కంపెనీలు ప్రతి సంవత్సరం మా దగ్గరకు వచ్చి మా టాలెంట్ని గుర్తించి తీసుకుని వెళ్ళడం జరుగుతోంది. అలాగే ఈ ఈ ఈ ఈ ప్రస్థానంలో 22 సంవత్సరాలు ఈ డికేడ్స్లో మా అకాడమిక్స్ కానివ్వండి, మేము అనేక రకాలని యాడ్ చేసుకొచ్చిన సిఎస్ఎస్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, స్కిల్లింగ్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, అనేక గ్లోబల్ సర్టిఫికేషన్స్, ఇండస్ట్రీకి అనుగుణంగా ఇండస్ట్రీతో కలిసి పనిచేయటం వల్ల మేము ఈ సక్సెస్ సాధించగలిగాము. అలాగే మార్కెట్లో ఈ రోజున ఏఏ ట్రెండ్స్ నడుస్తున్నాయి, ఏఏ ఇంపాక్ట్ ఉందని అన్ని పేపర్లోనూ మీడియాలోనూ ఉన్నా కూడా మాకు దానికి తగ్గట్టుగా మేము ఇండస్ట్రీతోటి అలైన్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ ఈ సంవత్సరం వచ్చిన కంపెనీల్లో 35% జీసీసీ కంపెనీలని మేము అట్రాక్ట్ చేయగలిగాము. ఈవెన్ దో ఈ విజయవాడలో ఉండి బెంగళూరు, హైదరాబాద్ నుంచి కూడా ఆల్ జీసీసీ కంపెనీస్, దోస్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ది గుడ్ స్టూడెంట్స్, దే ఆర్ డైరెక్ట్లీ కాంటాక్టింగ్ అస్ అండ్ దే ఆర్ పికింగ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ అవర్ యూనివర్సిటీ అండి. అలాగే ఈ సంవత్సరం ఒక ముఖ్యమైన గొప్ప చేంజ్ ఏంటంటే మేము ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ 4 ఇయర్స్ అయిందండి. ఈ సంవత్సరం మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోనూ అన్ని డిపార్ట్మెంట్లోనూ ఇంటర్నేషనల్ ఆఫర్స్ వచ్చినాయి. ఇప్పటి వరకు మా కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆంధ్రదేశంలో కావచ్చు అంటే దేశంలోని అన్ని ప్రముఖ కంపెనీల్లోనూ పనిచేయడం జరుగుతోంది. ఇప్పుడు మా స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ద్వారా మిడిల్ ఈస్ట్లో కానివ్వండి, అలాగే ఈస్ట్ ఆసియాలో కానివ్వండి, అలాగే ఫిన్లాండ్, యూరోప్లో కానీ కంపెనీల్లో పనిచేయడం జరుగుతోంది. ఈ సంవత్సరం హైయెస్ట్ ప్యాకేజీ 81 lakhs దట్టు మెకానికల్ స్టూడెంట్స్కి మేము సాధించడం జరిగింది. ఇవాళ మా దగ్గర ఉన్న మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, అండ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, అన్ని చోట్ల మాకు ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ మోర్ దాన్ 30 lakhs నుంచి రేంజింగ్ అప్ టు 80 lakhs దాకా మాకు రావడం జరిగింది. ఆఫర్స్ ఈ సంవత్సరం 6400 సుమారు ఆఫర్స్ రావడం జరిగింది ఇంజనీరింగ్లో. అలాగే మా దగ్గరికి మార్క్యూ ఆఫర్స్ అంటే ఆల్మోస్ట్ అబౌవ్ 20 lakhsలో దాదాపు 30 స్టూడెంట్స్ ఈ సంవత్సరం మా దగ్గర పిల్లలు సాధించారు. అప్ టు 20 lakhs దాకా దాదాపు మాకు 1500 మంది స్టూడెంట్స్ పిల్లలు సాధించారండి. అప్ టు 10 lakhs ప్యాకేజీ వరకు దాదాపు 2500 మంది స్టూడెంట్స్, అలాగే 5 లక్షల దాకా ఉన్న ప్యాకేజీలు 3,000 ఆఫర్స్ మా పిల్లలు సాధించడం జరిగింది. అలాగే 450 కంపెనీలు పైగా కంపెనీలు ఈ కేఎల్ యూనివర్సిటీకి రావటం, డిఫరెంట్ ప్రొఫైల్స్లో అన్ని ప్రొఫైల్స్ మీరు మార్కెట్లో ఏదైతే ప్రొఫైల్స్ కోసం కార్పొరేట్ చూస్తుందో అన్ని ప్రొఫైల్స్కి మా స్టూడెంట్స్ని సూటబుల్గా మనం తయారు చేసి వాళ్ళ ముందు ఉంచి వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరము కొంత మార్కెట్లో స్లో డౌన్ ఉన్నా కూడా చివరికి మేము సక్సెస్ సాధించాము. ఈ సక్సెస్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తాము. అలాగే పిల్లలు, పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఏ రోజున వెనకంజ వేసే పరిస్థితి లేదు. అలాగే దాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఇంకా డిఫరెంట్గా మేము కంపెనీలతోటి కొలాబరేట్ అవుతున్నాము. ఈ రోజున ఇండస్ట్రీలు కేఎల్ యూనివర్సిటీలోనే 2 ఇండస్ట్రీస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి.
ఇంకా భవిష్యత్తులో ఇంకా 3-4 ఇండస్ట్రీస్ కేఎల్ యూనివర్సిటీలోనే వాళ్ళ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు పెట్టి స్టూడెంట్స్ని డైరెక్ట్గా ఇంటాక్ట్ చేసి ఆ యొక్క అట్మాస్ఫియర్ని మేము తీసుకురావడంలో సక్సెస్ సాధిస్తున్నాము. దీనికి సహకరించిన మేనేజ్మెంట్ వారికి, తర్వాత అకాడమిక్స్కి, స్కిల్లింగ్ డిపార్ట్మెంట్కి, అలాగే సిఎస్ఎస్ డిపార్ట్మెంట్స్కి, ఆల్ మా అడ్మినిస్ట్రేటివ్ మార్నింగ్ ఫ్రమ్ పైనుంచి కింద వరకు అందరూ కూడా మాకు సహకారం ఇవ్వటం వల్లే మేము ఈ విధంగా ఇంత రెసెషన్ పీరియడ్లో కూడా మేము 450 కంపెనీలతోటి 6400 ఆఫర్స్ చేయటం జరిగింది. ఇక ముందు కూడా మేము ఇదే సక్సెస్ని కంటిన్యూ చేస్తామని చెప్పి చెప్తున్నాం. Hi, I'd like to say, the congratulations for the student, parents, teacher, and then the placement staff. 100% placement is not easy, especially the international placement. I'm running the business for the Japanese Language Institute, and then we collaborated Keio University since they start for the new language training. Okay, so Japanese language is not easy, but we already the praise to Japan to the many students from the Keio University. Okay, so the Japanese company is very very happy to their study hard learning Japanese, and then when they go there, okay, they are very comfortable to work over there. So that's not that too easy, but currently all the students that we have lots of opportunity work in Japan, but the study language is not easy. But in this university, that many students study Japanese, so opportunity is not only in Japan. Right now, lots of Japanese companies start establish in India as well, or US company, European company, they are also looking for the multilingual engineer who can speak English and then the Japanese. So this is a lot of opportunity, and then Keio University, they already understand it and then start training it. So that's why that I'm very happy to hear, and then that I say again that congratulations. Thank you. Good evening. My name is Jitya and I'm from Keio University, Electronics and Computer Science Department. యాక్చువల్లీ నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు బైపీసీ, బట్ నాకు నీట్ సీట్ రాక నేను బీటెక్ జాయిన్ అవుదామని డిసైడ్ అయ్యాను. సో ఐ గాట్ అడ్మిషన్ ఇన్ కేఎల్ యూనివర్సిటీ. ఇక్కడ కేఎల్ యూనివర్సిటీకి వచ్చాక స్టార్టింగ్ లో చాలా భయం వేసింది. అంటే నేను మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చాను, ఎలా సర్వైవ్ అవుతాను అని భయం వేసింది. కానీ because of KL University help and because of faculty help, I got withstand in this KL University. And right now, I got placed in a Japanese company with a package of 20 LPA. చివరికి నాకు జాపనీస్ కంపెనీలో 20 LPA జాబ్ రావడం వల్ల ఇప్పుడు నాకు చాలా హ్యాపీగాను, ఇప్పుడు చాలా నాకు సేఫ్ గా కంఫర్టబుల్ గా ఉంది వితౌట్ ఎనీ ప్రెషర్స్. థ్యాంక్ యూ. My name is Super Govardhan. I'm studying BTech in Civil Engineering in KL University. And I got placement in Open Up Construction in Japan company. And my CTC is 20 lakhs, 20 LPA. I'm really happy that I got Japanese companies in placement. And all I thanks my teachers and my HOD and my faculty and with my friends. So much happy I got placed in the Japanese company. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు షేక్ జమీల్ అహ్మద్ అయాన్. నేను ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీలో ఈసీ చదువుతున్నా. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో నాకు జాపనీస్ ప్లేస్మెంట్ వచ్చింది. బ్రెక్సా టెక్నాలజీ అనే కంపెనీలో నాకు ఒక 25 LPA ప్యాకేజ్ వచ్చింది. చిన్నప్పటి నుంచి నాకు జపాన్ అంటే చాలా ఇష్టం. అంటే అది యానిమే చూడడం వల్ల దేని వల్ల తెలియదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఎప్పుడు ఒక ఆపర్చునిటీ కోసం వెతుకుతా ఉన్నా. బట్ కేఎల్యూ అది జాపనీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తుందంటే నేను చాలా ఎక్సైట్ అయిపోయి ఫస్ట్ నా పేరు ఇచ్చేసాను. ఒక 3-4 మంత్స్ ట్రైనింగ్ లో నేను N5 క్లియర్ చేసా. అది క్లియర్ అయిన వెంటనే మాకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాయి. కొన్ని జాబ్ జెన్కెన్ అని, మొసాయిక్ అని చాలా కంపెనీస్ వచ్చాయి. నాకు మొసాయిక్ అనే కన్సల్టెన్సీ ద్వారా నాకు బ్రెక్సా టెక్నాలజీ అనే కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది. సో కేఎల్యూ జేఎల్పి జాపనీస్ ట్రైనింగ్ అనేది నాకు చాలా చాలా హెల్ప్ అయింది. సో నా చిన్నప్పుడు డ్రీమ్ ఇప్పుడు కంప్లీట్ అయిందని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంకా కేఎల్యూకి చాలా గ్రేట్ఫుల్గా ఉంటాను. మై నేమ్ ఇస్ ఓదిత్కా. నేను కేఎల్ యూనివర్సిటీలో చదువుకున్నాను ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. నాకు ఓపెన్ అప్ కన్స్ట్రక్షన్ లో జాబ్ వచ్చింది. 20 lakhs పర్ యానం విత్ హౌస్ అలవెన్స్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ కాలేజ్ లో చదవడం వల్లే నాకు జాబ్ వచ్చింది అనుకున్నాను. ఫర్ గ్లోబల్ ఎక్స్ప్లోజర్
literally I'm very happy in got job in Japan, which is very famous for the um, construction and advanced technology అన్ని ఉన్న ఒక దేశంలో జాబ్ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది.